వానాకాలం పంటలకు బీమా ప్రీమియం గడువు తేదీలను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. పత్తి పంటకు జూలై 15, వరి పంటకు ఆగస్టు 31గా ప్రీమియం చెల్లింపు గడువును నిర్ణయించింది. ప్రధానమంత్రి పంటల బీమా పథకం PMFBIలో వరి, జొన్న, మొక్కజొన్న, కంది, మినుమ, పెసర, సోయా, వేరుశెనగ, పసుపు పంటలకు బీమా కల్పిస్తున్నారు. వరి మినహా అన్ని పంటలకు జూలై 31 వరకు ప్రీమియం గడువుగా నిర్ణయించారు. రానున్న ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు సాగు చేసే పంటలకు బీమా చేసేందుకు ప్రీమియం చెల్లింపు గడువు తేదీలను అమలుకు మార్గదర్శకాలతో తెలంగాణ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏ పంటకు ఎంత ప్రీమియం కట్టాలి, ప్రీమియం చెల్లింపు గడువు తేదీలు తదితర వివరాలను ప్రకటించింది. ప్రధాన పంట పత్తికి ప్రీమియం చెల్లింపు గడువును జూలై 15 వరకు, మిరప పంటకు జూన్ 31 వరకు ఇచ్చింది. పత్తి, మిరప, బత్తాయి, మామిడి, టమాటా పంటలకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద ప్రీమియం వసూలు చేస్తారు. ఈ పథకం కింద పంట విలువలో ప్రీమియం ఎంత శాతం ఉన్నా రైతు 5% చెల్లిస్తే సరిపోతుంది. మిగతా దాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి. మిరప పంట విలువ హెక్టారుకు 1,37,000, పత్తి పంటకు 87,500, బత్తాయికి 1,00,000, టమాటాకు 75,000, మామిడికి 80,000గా నిర్ణయించారు. ఖరీఫ్లో 9, యాసంగిలో 12 పంటలకు PMFBY కింద ప్రీమియం తీసుకుంటారు. ఒక్కో జిల్లాలో ఒక్కో పంటకు గ్రామం యూనిట్గా అమలు చేస్తారు. PMFBY పథకం కింద పంట విలువలో ఖరీఫ్లో 2%, యాసంగిలో 1.5% సొమ్మును రైతు ప్రీమియంగా కట్టాలి. ఖరీఫ్లో వరికి ఆగస్టు 31, మిగతా పంటలకు జూలై 31 ప్రీమియం చెల్లింపు గడువు తేదీలుగా నిర్ణయించారు. యాసంగిలో శనగకు నవంబర్ 30, మొక్కజొన్నకు డిసెంబర్ 15, మిగతా పంటలకు డిసెంబర్ 31 తేదీ గడువు తేదీగా నిర్ణయించారు. రాష్ట్రాన్ని 6 విభాగాలుగా విభజించి 2 బీమా కంపెనీలకు అమలు బాధ్యతలు అప్పగించింది. ఇస్కో టోకియా బీమా కంపెనీకి ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాల్లో ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలు బాధ్యతలు అప్పగించింది. మిగతా జిల్లాల్లో జాతీయ వ్యవసాయ బీమా కంపెనీ అమలు చేస్తోంది. పంటలతో పాటు రైతుకు జీవిత బీమా, ఇంటికి కుటుంబ సభ్యులకు బీమా కల్పించే సమగ్ర పంటల బీమా పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి నిజామాబాద్ జిల్లాను ఎంపిక చేశారు. రైతు మరణిస్తే 2 లక్షలు, గాయపడితే 1,00,000 రూపాయలు పరిహారం ఈ పథకం కింద ఇస్తారు.